కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత యువతకి 20,00,000 ఉద్యోగాలు ఇస్తాం. లేదంటే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క పిల్లవాడికి మేము ఇస్తాం అన్నారు. 2014లో బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నాడు. ఏ రోజన్నా జాబ్ వచ్చిందా? ఒక్కడికి కూడా లేదు. 10th క్లాస్ చదువుకున్నవాడు కూడా జాబ్ ఇస్తా అన్నారు. ఇచ్చారా? లేదు. కాలేజీ పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళకి సంవత్సరానికి 70,000 అంత వేసేవారు. ₹1 లేదు. ఇవాళ ఫీజు కట్టకపోతే వాళ్ళు ఎలా చేస్తలేదు. కాలేజీలు, ప్రైవేట్ కాలేజీలు ఫీజు కట్టక చాలా మంది ఇవాళ ఇంట్లో కూర్చున్నారు చదవకుండా. ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ముందు వేసేసేవారు. లేదు. ఇవాళ ఇంజనీరింగ్ చదువు కూరలు చాలా మంది కట్టుకుని పోకున్న వాళ్ళు కట్టుకుంటున్నారు, కట్టుకోలేని ఇంటికాడ ఉంటున్నారు. గత ప్రభుత్వం జగన్ గారి పరిపాలన ఎలా ఉంది సార్? అప్పుడు బాగానే ఉందండి. అంటే అన్న మాట ప్రకారం ప్రతి హామీలు నెరవేర్చారు. అన్న నెరవేర్చాడు కానీ సంక్షేమం చేశాడు కానీ అభివృద్ధి చేయలేదని. అభివృద్ధి అంటే ఏంటండి అసలు? అభివృద్ధి అంటే ఏంటి? నిరుద్యోగం నిర్మూలించడం అభివృద్ధి అంటే. ఇప్పుడు నిరుద్యోగం నిర్మూలించడం అభివృద్ధి అంటే రోడ్లు వేయడం ఇది కాదు. రోడ్లు ఎలా మాత్రం వేసారా? ఆడు కూడా 21 హాస్పిటల్ కట్టించాడు. ఏదో ఎన్ని వాడుతున్నారు వాళ్ళ ఉద్యోగాలు లేవు. ఇప్పుడు మోడీ గారు కూడా కేంద్రంలో కూడా ఏమన్నారు, 2014లోనూ మేము వచ్చినప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇవాళ 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇవాళ నిరుద్యోగం ఉన్నా మన దేశంలోనూ ప్రైవేట్ చేసేస్తున్నాడు. ఇవాళ ఉద్యోగాలు అయ్యి ఇప్పుడు ఇంజనీరింగ్లు చదువుకున్న వాళ్ళు, MBBS చదువుకున్న వాళ్ళు, నర్సింగ్ చదువుకున్న వాళ్ళు ఇవాళ రోడ్ల పాలు అయి ఉన్నారు. ఆడపిల్లలు విచారాలు చేస్తున్నారు, వీళ్ళు దొంగతనాలు చేస్తున్నారు. మరి ఏది నిరుద్యోగం నిర్మూలన అంటే ఏది? ఉద్యోగం లేకే కదా. నక్సలైట్లు అవుతారంటే ఇప్పుడు రాజశేఖర్ వచ్చి నక్సలైట్ నిర్మూలన చేశాడు. ఉద్యోగాలు ఇచ్చి నక్సలైట్ తీసుకొచ్చి ఉద్యోగాలు ఇచ్చాడు చదువుకున్నవాడికి. చదువుకోవాలని భూమి ఇచ్చాడు పండించుకోమని. వీళ్ళు ఏం చేశారు? మళ్ళీ నక్సలైట్లు తయారు చేస్తున్నారు వాళ్ళు. ఈ గవర్నమెంట్ వచ్చి ముగ్గురు ఈ గవర్నమెంట్ వచ్చాక ఎవరైతే అరాజకాలు జరగకూడదు అనుకుంటున్నాడో అప్పుడే 5-6 కుటుంబాల మీద, మాదిగల మీద దాడి చేశారు. కర్నూలు ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఒక్కడు కూడా హోమ్ మినిస్టర్ కానీ ఎవడ కూడా ఈ మినిస్టర్ కానీ సీఎం కానీ నోరిప్పలేదు. వాళ్ళ భూములు లాక్కుని వాళ్ళ మీద దాడి చేసి చంపారు చాలా మంది. కర్నూలులో ఒకటి, చిత్తూరులో ఒకటి. ఇవాళ కేసు కట్టలేదు ఎవరి మీద. కావాలంటే నేను ప్రూఫ్ చూపిస్తాను ప్రతిదీ. వీళ్ళ మీద ఈ అధికారం టీడీపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా పేద ప్రజల మీద దాడి చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు వేయలేదండి ఓట్లు అయితే. వాళ్ళు మౌలి చేశారు. ఇప్పుడు 85లోనూ టీడీపీ గవర్నమెంట్ వచ్చి ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొట్టమొదట 85లో మాదిగల మీద సుండూరులో గొడవ జరిగింది. ఎవరి మీద జరిగింది? కారం సైడ్. అప్పుడు జరిగింది. ఇప్పుడు జూలై 17వ తారీఖున జరిగింది. ఏంటి? చెరులో నీళ్లుతో అప్పుడు చెరులో నీళ్లు తాగేవారు జనాలు, పేద ప్రజలందరూ కలిసి దోళ్ళకెట్టుకుని అయ్యే నీళ్లు. అందులోకి వెళ్ళి దోళ్ళలో తవుడు పెట్టిన దానా పెట్టిన గిన్నెకి అడుగుతుంటే అడిగారు. మాదిగ సోదరుడు ఒకటి అడిగారు, అయ్యా మేము నీళ్ళు తాగుతున్నాం, ఇందులో నీళ్లు మరి మీరు ఇందులో గిన్నె కడుగుతున్నట్టు మమ్మల్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవడిచ్చాడు రా అని కళ్ళలో కారం కొట్టి గొడ్డలతో నరికి చంపారు. కారం సైడ్ చంద్రబాబు నాయుడు పక్కన ఉండే ఆడించాడు ఆట. అప్పుడు మాలవాళ్ళు ఎదుర్కొన్నారని మళ్ళీ సుండూరులో మళ్ళీ మాలల మీద దాడి జరిగితే మాదిగలు సోదరు కలిశారు. ఇలాగ వీళ్ళందరూ కలిసి ఉంటే ఎప్పుడు కాంగ్రెస్గా ఓట్లు వేస్తారని వీళ్ళ వర్గీకరణ అవసరం పెట్టి మందాకెట్ నక్సలైట్లో ఉన్నవాడిని తీసుకొచ్చి వర్గీకరణ అవసరం పెట్టి ఇలా మాదిగలు నిలదీశారు చంద్రబాబు నాయుడు గారు. ఇది చిచ్చు పెట్టారు. ఈ వర్గీకరణ చేయమని ఎక్కడ రాజ్యాంగంలో రాసలేదు. ఇవాళ ఎందుకు విభజిస్తున్నారు దీన్ని? చూపించి సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం చేయాలా? సుప్రీంకోర్టు చెప్పిందా? ఇది లేదు, ధిక్కరిస్తున్నారు. రాజ్యాంగం తీసేస్తే ప్రజలు ఎవడో అడిగే హక్కు ఉండదని రాజ్యాంగం తొలగించాలని బీజేపీ, RSS కలిపి పన్నాగం పని చేస్తున్నారు. ఈ పనులన్నీ దళితుల మీద మళ్ళీ దాడి చేయనాక రాజుల పరిపాలన ఎవడో అరాచకం చేసి అలా చంపేవారు. చంపినా అడిగినా నోరు లేదు. ఇవాళ రాజ్యాంగం ప్రకారంగా ప్రతి పౌరుడికి హక్కు ఉంది. ఇవాళ ప్రధానమంత్రి అమిత్ షా కానీ వీళ్ళు ఉద్యోగం చేస్తున్నారు, రాజ్యాంగం ప్రకారం చేస్తున్నారు. అంబేద్కర్ని ఇలాగా అంబేద్కర్ అన్నారు, రాముని స్మరిస్తే స్వర్గం ఉంటుంది అన్నాడు. ఇలా రాజ్యాంగం ప్రకారం ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు పదవులు వెళ్తున్నారంటే ఉద్యోగం చేసిన పదవులు వెళ్ళాలన్నా రాజ్యాంగం అది కల్పించిన హక్కు అది. ఇవాళ ఎవడున్నాడండి ఇవాళ ఉద్యోగం ఇచ్చినాడు ఈ రాజ్యాంగం ప్రకారంగా పదవులు వెళ్ళినాడు? ఇవాళ దళితులకి ఇన్ని సీట్లని ఎవడ కేటాయించి ఇస్తున్నాడా? మరి వాళ్ళు వెళ్తున్నారు అన్ని డబ్బు ఉన్నవాడు. ఇవాళ పేద ప్రజలు మాదిగలు కానీ మాలవాళ్ళు కానీ పదవులు అయ్యి ఇవాళ ఎక్కడున్నాయండి? ఇక్కడేమో ఈ పిఠాపురం నియోజకవర్గంలో కాపు సమాజం వారు ఎక్కువ అని ప్రతి బ్యాంకులో కానీ ఎక్కడైనా కాపులకి ఇస్తారు తప్ప మాలవాళ్ళు కానీ మాది కూడా పదవులు ఉన్నాయి బ్యాంకులో ఎవరికన్నాను. ఎవరికి ఎస్సీలు కానీ ఎవరికి దళితులకి ఎవరికి లేవు. అన్ని కాపు సమాజం వరకు ఇక్కడ వాళ్ళకే ఉంటుంది. ఇక్కడ మెజార్టీ వాళ్ళకే ఉద్యోగాలు. బ్యాంక్ చైర్మన్ కానీ బ్యాంకులో ఏది పోస్ట్ కావాలన్నా వాళ్ళకే ఉంటుంది. సమాన కంటే
పేద ప్రజల్ని అందరూ కూడా సమానంగా తీసుకెళ్ళాలి. అది రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఎందుకంటే దగ్గరికి వెళ్ళి చూశాడు కాబట్టి రాజశేఖర రెడ్డి ఎండనక వాననక తిరిగాడు పాదయాత్ర చేసి. ఆయన చేశాడు అది. పేద ప్రజలు బాగుపడాలంటే ఆడికి భూమి కావాలి పండించుకోడానికి. ప్రతి నిరుపేదకి భూమి లేని నిరుపేదకి 3 ఎకరాల భూమి ఇస్తానని నిబంధన చేశాడు. అందుకని ఇలా కేంద్రం అందరూ ఏకమై రాజశేఖరాన్ని చంపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ప్రధానమైన కారణం సూపర్ 6 ఇస్తా ఉన్నారు. తల్లికి వందనం అన్నాడు, 3 ఆడవాళ్ళు ఉంటే 3కి, 4 ఉంటే 4కి ఇస్తా అన్నాడు. ఇలా ఒక్క ఆడపిల్లకే చేయూత ఇవ్వలేదు. ఇప్పుడు 45 సంవత్సరాల వాళ్ళకి ఆడపిల్లకి వేసేవారు, వాళ్ళకి ఇవ్వలేదు. కొత్త పెన్షన్ అన్నాం జనవరి 1కి అన్నాడు, ఒక పెన్షన్ రిలీజ్ చేయలేదు. కొత్త 50 సంవత్సరాల పెన్షన్ అన్నాడు. ఏది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఎప్పుడైనా మాట ఇచ్చి నెరవేరుతుంటే ఇవాళ నెరవేరుతాడు అనుకుంటారు. అలాగే నెరవేర్చలే మాకు ఓట్లు వేయని దొంగతనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలో ఓట్లతో గెలలేదు ఈయన. సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తారంటారా? చేయరు. మీరు హామీ ఇచ్చారు కదా, ప్రజలకు హామీ ఇచ్చారు. ఏదో సొల్లు చెప్తారు తమ్ముడు, సొల్లు చెప్తారు తమ్ముడు. సూపర్ 6 నిజంగా హామీ చేసే ఉద్దేశం ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. కానీ ఆయన చేయలేడు, ఆయన వల్ల కాదండి. తమ్ముడు మాట చెప్పిన బేసికల్గా రాజశేఖర రెడ్డి చంద్రబాబు సమాజువులు నాకు తెలిసి ఉండి, కానీ వాగ్దానం అయితే చేశారు కానీ ఇంప్లిమెంటేషన్ లేదు. జగన్ ఇంప్లిమెంటేషన్ చేస్తారు కదా కరెక్ట్గా. ఏదైతే మేము ఇస్తా ఉన్నారో నవరత్న పథకాలు అదే తప్పు చేసినాడు, అక్కడే తప్పు చేసాడు. ఏంటో ఏంది ఫలానా మనిషిరా ఏ చర్చిలు అయ్యి లేదా హిందూ దేవాలయ ఫలానా మనిషినట్టు ప్రతి ఒక్కరికి అన్నం పెట్టినాడు. చెప్పండి సార్. కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఇస్తా అన్నారు, నిత్యావసర ధరలు అన్ని రేట్లు తగ్గిస్తా ఉన్నారు. తగ్గేయండి. తగ్గలేదండి, తగ్గలేదు. పెరిగాయండి. కాయగూరలు అన్నీ మళ్ళీ అన్ని రేట్లు అన్నీ పెరిగిపోయాయి. ఆయిల్ రేట్లు పెరిగిపోయి అన్ని పెరిగిపోయి. జగన్ రేట్లు పెంచేశాడు, మేము వస్తే రేట్లు తగ్గిస్తా అన్నారు కదా. ఆయన అమ్మ ఈయన అంటాడు, ఈయన అంటారు. ప్రభుత్వాలు అన్నీ అలాగే ఎత్తున్నాయి. మొత్తం ఏ ప్రభుత్వం వచ్చినా ఏం అవ్వలేదండి, తగ్గించలేదు. కరెంటు ఛార్జీల మీద కూడా కొంచెం పేద ప్రజలకి పూర్తిగా అవగాహన కల్పించి తగ్గించితే మామూలుగా బాగుంటుందని మేము ఉన్న వాళ్ళకి 5 అంతస్తుల బిల్డింగ్లు ఉన్న వాళ్ళని ఎదురుకుంటా ఒక 50 మంది అన్న తీసుకుంటున్నారు పెన్షన్లు. ఉన్నవాళ్ళు లేనోళ్ళు లేవండి పెన్షన్లు మొత్తం. రండి రమ్మ కొండపల్లి ఎంతమంది తీసుకుంటున్నారు. పొలాలు ఉన్నాయి, బిల్డింగ్లు ఉన్నాయి, 4-5 బిల్డింగ్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. పెన్షన్లు మాత్రం పూర్తిగా దీని మీద దృష్టి పెడితే గవర్నమెంట్కి ఆదాయం కలుగుతుంది. అది చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడి నుంచి చేస్తాడు, ఇలాంటివి అన్నీ తెచ్చేస్తుంటే మరి అప్పులు చేయకపోతే ఏం చేస్తారు? ఏం అవ్వలేదే మరి. ఏదో జూన్ నెలలో ఏదో చేస్తానా అదే అన్నారా చంద్రబాబు నాయుడు గారు. జూన్ నెలలో చేస్తానా ఉచిత బస్సులు ఇవన్నీ చేస్తానా చూద్దామండి. అంతవరకు మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.